నిజం చెప్పు, వెనక వైపు తలుపు ఎవరు పగలగొట్టింది? తెలియదు సార్, తెలుసుంటే పట్టుకునేవాడి కదా. నువ్వు కాకుండా ఇక్కడికి వేరే ఎవరు వస్తారు? ఫాదర్ గారండి, ఆయనే పోయాడుగా. నువ్వు మీద గాడిద. డబ్బు పట్టుకున్నా, నాకు డెఫినెట్ గా ప్రమోషన్. సార్, ఈ డబ్బా బీరువాలో ఉంది సార్. నువ్వు వెళ్ళ నాయుడు. సార్, ఈ క్యాలెండర్ సగభాగాన్ని నేనెక్కడో చూసిన జ్ఞాపకం వస్తోంది. ఎక్కడ? I got it. I'm correct. పొగవాసన వస్తోంది. మంట ఎక్కడ మండుతోందో తెలియటం లేదని ఆ రోజే అన్నాను కదా. మంట ఇక్కడే మండుతోంది. ఈ ఇంట్లోని క్యాలెండర్ షీట్లో చుట్టబడిన ఈ కరెన్సీ ఫాదర్ ఇంటికి ఎలా వెళ్ళింది? అలా అయితే ఫాదర్కు వీళ్లకు ఏంటి సంబంధం? చూద్దాం. ఆత్మ ఆత్మ ఆత్మ. చిన్నబాబు అలాగే చెప్పాడు, నువ్వు అలాగే అంటున్నావు. ఇద్దరం ఒకేసారి కదండి ఆత్మను చూసాం. నాకేం అర్థం కావటం లేదు. మీరు ఒక్కసారి ఆత్మను చూశారంటే అన్ని అర్థమైపోతాయి. తెలివి తక్కువ దద్దమ్మలరా మీరు. చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల వాళ్లే మీ ముందర వచ్చి నిలబడినట్టు అనిపిస్తోంది. ఆత్మ అనేది లేనే లేదు, అదంతా ఒట్టి కల్పన. సార్ 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 మిస్టర్ పరిశుద్ధం, ఏమిటి శబ్దం? ఏమైంది సార్? ఫాదర్ ఆత్మ పోయిందా? అరే ఏంటి సార్ మీరు? ఫాదర్ లేదు, ఆత్మ లేదు. వై యు ఆర్ ఎఫర్డింగ్? ఆత్మ అక్కడి నుంచి రావటం నేను కళ్ళారా చూసాను. అదేలే సార్, మీరు ఏదో చూసి. ఏంటి గలాట? పరిశుద్ధం ఓవర్ శబ్దం సార్. ఫాదర్ ఆత్మ ఇక్కడికి వచ్చిందట, అది ఆయన చూశారంట. ఏంటి? ఫాదర్ ఆత్మని చూశారా? ఓ జీసస్. మిస్టర్ పరిశుద్ధం, చనిపోయిన వాళ్ళంతా ఆత్మల్లా వస్తే వాటి ద్వారా మేము హంతకుల్ని పట్టుకునేవాళ్ళంగా. ఈ హత్యకు సంబంధించిన వాళ్ళెవరో మిమ్మల్ని భయపెడుతున్నట్టున్నారు. ఆ ఆత్మ నన్నెందుకు భయపెట్టాలి సార్? పరిశుద్ధం అని మా నాన్న పెట్టిన పేరు సార్థకం చేసుకుంటున్నాను. నాకెవరు విరోధి లేడు, ఎవరితోనో పగలేదు. ఆత్మ నా దగ్గరికి ఎందుకు సార్ రావడం? మై గాడ్. ఓ డోంట్ వరీ నాయుడు. ఎస్ సార్. మీరు పరిశుద్ధానికి తోడుగా ఇక్కడే ఉండండి. నో సార్. సార్, మీరు నైట్ డ్యూటీ అని చెప్పారు, అదంతా నేను చూసుకుంటాను. ఇదిగో, ఎవరైనా వస్తే షూట్ చేసే. డూ వాట్ ఐ సే. వస్తోంది ఆత్మ, మనిషి అని తెలియాలి. విశ్రాంతి తీసుకోండి. గుడ్ నైట్ సార్. సార్, యు స్లీప్ సార్, ఐ స్టాండ్. ఆత్మ వస్తే యు టెల్, ఐ రన్. బ్యాడ్ టైం సార్. Please subscribe to iDream. Please subscribe for more videos.